అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారికి ఎలా ఈజీగా మనం శారీని డ్రేప్ చేయాలో చూపిస్తున్నాను. ఫస్ట్ మనం శారీని ఇలా కింద నీట్గా కార్పెట్ మీద పరిచేసి హాఫ్ ఫోల్డ్ చేసుకోవాలి. హాఫ్ ఫోల్డ్ చేసుకున్న తర్వాత నీట్గా చిన్నగా ఒక్కొక్క ప్లీట్ పెట్టుకుంటూ వెళ్ళాలి. సో మనం శారీని హాఫ్ ఫోల్డ్ చేసాం కాబట్టి కొంచెం ఇలా కుచ్చిళ్ళు పెట్టుకుంటున్నప్పుడు పైకి కిందికి జరుగుతూ ఉంటుంది. సో ఇలా నీట్గా అనుకుంటూ ఒక్కొక్క ప్లీట్ పెట్టుకోవాలి. ఇలా మొత్తం పళ్ళు వచ్చే వరకు ప్లీట్స్ పెట్టేసుకున్నాను. సో ఇక్కడ కుచ్చిళ్ళు కూడా మంచిగా నీట్గా సెట్ చేసుకొని పిన్స్ పెట్టుకోవాలి. సో ఇక్కడ పళ్ళు దగ్గర కూడా మనం ఎలా అయితే ప్లీట్స్ పెట్టుకుంటామో అలా పెట్టేసుకొని ఒక క్లిప్ పెట్టేసుకోవాలి. మధ్యలో కూడా ఇలా ఒక క్లిప్ పెట్టేసుకుంటే ఎటు మూవ్ అవ్వకుండా నీట్గా ఉంటుంది. సో ఈ విధంగా నేను ఇతడి బిందని ప్లేస్ చేశాను. సో ఇక్కడ శారీకి మనం ఫస్ట్ ప్లీట్స్ పెట్టుకున్నాం కదా, అక్కడ కొంచెం ఫోల్డ్ చేసి ఇలా చూపిస్తున్న విధంగా థ్రెడ్తోని గట్టిగా టై చేసుకోవాలి. సో ఇక్కడ పళ్ళుని బ్యాక్ సైడ్ పెట్టేస్తున్నాను అండ్ ఇక్కడ క్లిప్స్ రిమూవ్ చేసేసి ఫస్ట్ మనము ఒక్కొక్క ప్లీట్ని మెల్లిగా థ్రెడ్ ఉంది కాబట్టి మనం మెల్లిగా జరుపుకోవడానికి వస్తుందన్నమాట. సో ఇలా ఈ విధంగా మెల్లగా జరుపుకుంటూ ఒక్కొక్క ప్లీట్ని సెట్ చేసుకోవాలి. ఇలా నీట్గా వచ్చేస్తుంది. కొంచెం టైం పడుతుంది కానీ నీట్గా ప్లీట్స్ అనేవి నీట్గా వస్తాయి అన్నమాట. ఇక్కడ నేను హ్యాండ్స్ని టై చేస్తున్నాను. మనకైతే హ్యాండ్స్కి మనం ఇక్కడ నేను హ్యాండ్స్ని టై చేస్తున్నాను. సో హ్యాండ్స్కున్న థ్రెడ్ అయితే మనకి వాళ్ళు ఇవ్వరనమాట. మనమే సూదితో ఎక్కించుకొని ఇలా టై చేసుకోవాలి. థ్రెడ్ ఎలా టై చేసుకోవాలో నేను నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చూపిస్తాను. సో ఇప్పుడు పళ్ళుని ఫ్రంట్ సైడ్ వేసేసి వీ షేప్ వచ్చేలాగా ఫోల్డ్ చేసుకుంటున్నాను. ఇక్కడ పళ్ళు అటు ఇటు మూవ్ అవ్వకుండా మన దగ్గర చిన్న నెక్లెస్లు ఉంటాయి కదా, వాటితో అయినా సెట్ చేసుకోవచ్చు లేదా వడ్డానం యూస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేనైతే సన్నగున్న కొబ్బరికాయని తీసుకుంటున్నాను, ఎందుకంటే అమ్మవారి ఫేస్కి మంచిగా సెట్ అవుతుందన్నమాట. ఇలా సెట్ చేసుకున్న తర్వాత అమ్మవారికి నగలతో అలంకరించుకోవాలి. అమ్మవారికి మనము వేసే నగలు ఏవైనా సరే ముందు పసుపు నీళ్ళల్లో వాష్ చేసుకొని వెంటనే డ్రై క్లాత్తో తుడిచేయాలి. గోల్డ్ అయితే ఏమీ కాదు, కానీ రోల్డ్ గోల్డ్ అయితే మాత్రం వెంటనే తుడిచేయాలి. ఇలా పూలతో అలంకరించుకోవాలి. మీకు ఈ వీడియో నచ్చితే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.